చూడండి. నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నా. యాక్చువల్‌గా ఈ కలెక్షన్స్ టాపిక్ ఇదంతా తీసింది నేనే, దానికి సారీ. నేను మనకు తెలుసు భయ్య, మనకు కొంచెం నోడుతులు ఎక్కువ, యాటిట్యూడ్ కూడా ఎక్కువ అనుకుంటా కదా. ఉన్నదన్న జెన్యూన్‌గా నాకు అనిపించింది చెప్పేస్తా కాబట్టి నేను సినిమా హ్యాపీ టాక్, మై మామ్, డాడ్, ఎవ్రీవన్ హూ వర్క్డ్ హియర్ దే ఆర్ వెరీ హ్యాపీ. ఇప్పుడు ఏంటంటే సినిమా మొత్తానికి బ్లాక్ బస్టర్ అయిందనేసి సార్ చెప్తున్నారు అన్నమాట. హ్యాపీ ఫర్ ద హిట్ టాక్ అండ్ ఎవ్రీథింగ్. అనవసరంగా నేనే ఇందాక ఫస్ట్ నాకే ఇచ్చారు కాబట్టి మైక్, నేను కలెక్షన్స్ నాకు అనిపించింది చెప్పా. అదేంటి భయ్య, చూసి చెప్పాలి కానీ అనుకునే చెప్పడం ఏంటి? నేను వచ్చి ఉంటే చెప్పి మాట్లాడాలి మనం. లేకపోతే దే ఆర్ ఆల్ వెరీ హ్యాపీ విత్ వాట్ దే వాంటెడ్. నేను నా ఒక్కడికి మాత్రమే కలెక్షన్స్ ఇంకొంచెం బెటర్గా ఉంటాయి. ఇంతకీ కలెక్షన్ ఎంత వచ్చింది భయ్య ఫస్ట్ డే రోజు? అంటే మోస్ట్ ఆఫ్ దట్ హిట్ టాక్ అంటారు కాబట్టి చాలా వచ్చిందంటారా? రేపు వస్తే హ్యాపీ అని చెప్పా. మిగతా అంతా దే ఆర్ వెరీ హ్యాపీ. ఓన్లీ కలెక్షన్స్ అనవసరంగా తీసా, సారీ. ఓకే 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 బ్రో, తప్పేముందండి, అప్పుడప్పుడు తిరుగుతూ ఉంటాయి ఇలాగా. సరే ఓకే, అంత హ్యాపీ కదా. నాకు తెలుస్తుంది. నేను అంతకు ముందు కూడా ప్రెస్ మీట్ లో మన ఇద్దరం మాట్లాడుకుంటే ఏదో గొడవ పెట్టుకున్నాం అన్నట్టుగా మాట్లాడుకున్నారు. ఏంటి భయ్య, గొడవ జరిగిందా? ఏంటిది, ఏంటి ముచ్చట చెప్పండి నాకు కూడా. ఇదే టాపిక్ నేను చెప్పింది ఆ రోజు కూడా. నీకు యాక్ట్ చేయటం వరకు బాగా తెలుసు, మీకు పక్కన ప్రభాకర్ గారు ఉన్నారు కాబట్టి తెలియట్లేదు అని చెప్పి. అన్నీ బాగానే ఉన్నా భయ్య, కొంచెం మాట తీరు తగ్గించుకుంటే అంత సెట్ అయిపోతుంది. చూద్దాం నెక్స్ట్ ఎలా ఉంటుందో. కూడా సినిమా బాగుంది అనే పేరు రావటం కానీ, మొదటి సినిమాలో ఇంత పేరు రావటం కానీ ఎవరికి జరగల. టూ ఫ్రాంక్ చెప్పాలంటే ఈ క్రెడిట్ మొత్తం ట్రోలర్స్కి ఇవ్వాలి భయ్య. ఎందుకంటే అతను ఉన్నా తెలిసిన కారణం కూడా ఈ ట్రోలింగ్ వల్లనే. కింద కామెంట్ చెప్పండి భయ్య, మీరు నిజమే కదా. ఇది ఫస్ట్ టైం నీకు జరిగింది, అది నా పాయింట్ తప్ప ఇక్కడ ఏదో మీకు ఇప్పుడు కూడా కలెక్షన్స్ పాయింట్ కాదు. కలెక్షన్ వస్తే సరిపోదు భయ్య, పేరు పేరు మంచిగా ఉంటే సరిపోతుంది. అది ఉందంటే నెక్స్ట్ సినిమా కూడా బాగానే ఉంటుంది. సక్సెస్ థ్యాంక్స్ మీట్ చెప్తున్నారు. చెప్పిన వాళ్ళందరూ కూడా, సినిమా చూసి మాట్లాడిన వాళ్ళందరికి కూడా థ్యాంక్స్. ఇప్పుడు భయ్య ఇంతకీ సినిమా ఎంతమంది చూసారో కింద కామెంట్ చెప్పండి భయ్య, నేను తెలుసుకుందాం అనుకుంటున్నాను ఎంతమంది చూసారో తెలుసుకుందామని. నేను టాపిక్ అసలు ఇక్కడ లేనే లేదు, మీరు ఫస్ట్ స్టార్ట్ చేశారు. నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తుంది, ఆ రోజు కూడా అదే చెప్పా సార్. తెలుసు కదా సార్, మన వాడికి కొంచెం తొందరపడి ఎక్కువ అని చెప్పేసి ఏది ఉంటే చెప్పేస్తూ ఉంటాడు. సార్ నాకు అనిపించింది మాట్లాడితే అనిపించింది చేస్తా. మీరు యాటిట్యూడ్ స్టార్, యాటిట్యూడ్ తగ్గుతుందా పెరుగుతుందా అని అన్నారు కదా. ఇంకా తగ్గుతుందా లే అనేది నీ ఫ్యూచర్ బట్టి అర్థమైపోతుంది అయ్యా. దాదాపు తగ్గించి కూడా బాగుంటుంది అనుకుంటా. ఆ రోజు నేను ఫస్ట్ డే వచ్చిన రోజు ఇలాగే ఉన్నా, ఇప్పుడు ఇలాగ ఉంటా, ఫ్యూచర్ కూడా అలాగే ఉంటా. అండ్ ఇంకొకటి మీరు సో ఎన్ని చేసినా అది మాత్రం తగ్గదంటారు. ఇక మామూలు కొట్టరా ఇది చూసుకో, మినిమం ఉంటుంది తర్వాత. అదే నేనేం చేసి బిజినెస్ గురించి ఏదో క్వశ్చన్ అడుగుతున్నప్పుడు మీకు బిజినెస్ గురించి తెలియదు, మీరు యాక్ట్ చేసి ఇలా ఉండండి అని అప్పుడు అడిగాడు. ఓహో అదా ముచ్చట. అడ్డే ఓకే భయ్యా. అందుకే నేను వేరేగా చెప్పట్లేదు. అదే టాపిక్ కూడా ఇప్పుడు కూడా వేరేగా అవసరం లేదు యాక్చువల్లీ. ఈ సోదొద్దు భయ్యా, మ్యాటర్కి వచ్చేసండి, బోర్ కొట్టేస్తుంది. అబ్సల్యూట్లీ. ఇంత పెద్ద ఫస్ట్ సినిమాకి ఇంత పెద్ద పేరు రావటం అనేది మీకే జరిగింది. ఎక్కువ ట్రోల్ అయినా కూడా అయినా కూడా చెప్పండి, బికాజ్ ఆ పేరు రావడం కారణం కూడా అదొక రీజన్. లాస్ట్ 20 yearsగా చాలా మంది హీరోలు వచ్చారు. ఫస్ట్ టైం రేపు భలే చేశాడే అనే ఫీల్ మాత్రం మీకు వచ్చింది. ఆల్ ద వెరీ బెస్ట్, కంగ్రాచులేషన్స్. ఓకే భయ్యా, సినిమా బాగుందంట. ఎవరైతే బాగుందో కింద కావాలి చెప్పండి, మేము తెలుసుకుంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై.